సో నిన్న సాయంత్రము ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నిన్న సాయంత్రము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షిని తీసేసి ఆ ప్లేస్లో మీనాక్షి నటరాజన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అసలు ఎవరీమే ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు, ఈమెను ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టాల్సి వచ్చింది, దీపాదాస్ మున్షిని ఎందుకు తొలగించారు, దీని వెనకాలన్నటువంటి వ్యవహారం ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఈమె ఎవరైతే ఈ మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఈమె ఫక్తు రాహుల్ మనిషి, రాహుల్ గాంధీ కోటరీలో ఉండేటువంటి మనిషి ఆమె, రాహుల్ గాంధీ మనిషి ఆమె. మరి దీపాదాస్ మున్షిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, దేనికోసం తీసేయాల్సి వచ్చింది? అంతకుముందుకు ఉన్నటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ తోటి మన రేవంత్ రెడ్డికి కొంత పడకపోయేసరికి ప్రభుత్వం మారిన వెంటనే దుందుడుగా ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జిని మార్చేసి దీపాదాస్ మున్షిని పెట్టిరు. దీపాదాస్ మున్షి కొంత వచ్చిన తక్కువ అంటే స్టార్టింగ్ పీరియడ్లో ఆమె బాగానే రేవంత్ రెడ్డి తోటి కొంత సఖ్యతగానే ఉన్నది. కానీ తర్వాత ఇదే దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డికి సమాంతరంగా పైరవీల వ్యవహారాన్ని నడిపించింది. అంటే రేవంత్ రెడ్డి కలవకపోయినా, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్యేలకు, రేవంత్ రెడ్డి వల్ల ఏ పని కాకపోయినా దీపాదాస్ మున్షి దగ్గరకు వచ్చేసి ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని పని చేయించుకున్నటువంటి పరిస్థితులు కనపడ్డాయి మనకి. సో దీంతో ఆమె కూడా ఈయనకి కొరకరాని కొయ్యలక్క మారింది. ఆమె మీద కూడా రకరకాలుగా అధిష్టానానికి 2-3 సార్లు నేను వెళ్ళినప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు ఆమెను మార్చకపోతేనే బాగుండు అనేది ఫైనల్గా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఒక కంక్లూజన్. ఎందుకంటే ఈమె కాకుండా మళ్ళీ ఎవరు వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో అసలు అధిష్టానం ఏమనుకుంటుంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పర్సనల్ మీటింగ్లు లేవు. నేను కలవక రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వక దాదాపు సంవత్సర కాలం అయిపోతా ఉన్నది. ఇప్పుడు దీపాదాస్ మున్షి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినట్టుకో మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఈమెనే ఎట్టోట ఉండాలనేటువంటి ఆలోచనకి రేవంత్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ రాహుల్ గాంధీ మనిషి ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా చేసిరు. దీంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ మనిషి వచ్చింది వీడికి ఇన్ఛార్జిగా, రేపు రాహుల్ గాంధీ మనిషే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడా, ఈయన పదవి ఊడిపోబోతా ఉన్నదా? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫిబ్రవరిలో ఏదో సంచలనం జరగబోతా ఉంది తెలంగాణ కాంగ్రెస్లో, ఏదో జరగబోతా ఉంది. ముఖ్యమంత్రిగా అయినా ఉంటాడా, ఊడతాడా, ఏమైతున్నది, ఏం జరగబోతుంది అన్నటువంటి ఒక అనుమానాలు ఈ రాజకీయ వర్గాల నుంచి బాగా వచ్చినాయి. ఏఐసిసి వర్గాలు కూడా రేవంత్ రెడ్డి మీద కొంత గుర్రుగా ఉన్నట్టు, మల్లికార్జున ఖర్గే అయితే కనీసం ఈయన ముఖం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేడు. ఎంతసేపు ఉన్న కేసీ వేణుగోపాల్ను మాత్రమే కలుస్తూ ఉన్నాడు పోయి. కేసీ వేణుగోపాల్ ఎవరు? రాహుల్ గాంధీ మనిషి. రేవంత్ రెడ్డి పోయి కేసీ వేణుగోపాల్ని కలుస్తారు. కేసీ వేణుగోపాల్ ఎవరు? రాహుల్ గాంధీ మనిషి. అంటే రాహుల్ గాంధీకి ఏమైనా చెప్పాలనుకుంటే కేవలము కేసీ వేణుగోపాల్ దగ్గరనే ఆగిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో మరి ఇలా నిన్ననేమో ఈ మీనాక్షి నటరాజన్ పెట్టిర్రు. నైటు అధికారికంగా ప్రకటన వచ్చింది. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రిని అర్జెంటుగా ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఉరికిండు. నిన్న సాయంత్రము ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయాడు. మరి వస్తప్పుడు ముఖ్యమంత్రిగా వస్తాడా లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా వస్తాడా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదో జరగబోతా ఉంది మొత్తానికైతే. ఈ ఫిబ్రవరి అయిపోయే లోపల ఒక సంచలనం జరుగుతుంది, లేదనుకుంటే ఒక కొలిక్కని వస్తుంది. పిసిసి పదవులు, మార్పులు, చేర్పులు అని ఏవో చెప్తా ఉన్నారు ఎందుకు పిలిచిర్రు అంటే. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ని నియమిస్తూ ఒక ప్రకటన వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ రమ్మని చెప్పడము, ఇవాళ ఆయన అధిష్టానంతో భేటీ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది ఢిల్లీలో. ఇగో పిసిసి క్యాబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకం పైన అధిష్టానం పెద్దలతో చర్చించిన రేవంత్ రెడ్డి. ఇది అధికారికంగా వచ్చింది. ఇవాళ పిసిసి కేసీ వేణుగోపాల్ను వాళ్ళని కలుస్తాడు. వాళ్ళని కలిసిన తర్వాత పిసిసి కమిటీ క్యాబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకము దీనికోసమే పోతున్నాడు అని చెప్పేసి అధికారికంగా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ పోయేది మాత్రం చాలా సీరియస్ అంశాలను మాట్లాడేటువంటి అంశం కనపడతా ఉన్నది. సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా ఉండదా అనేది కొంత సందిగ్ధం ఉన్నది.
తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఆసక్తికరంగా ఏం జరగబోతా ఉంది అనేది. కాంగ్రెస్లో ఒక కల్లోలం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు కావచ్చు, ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు కావచ్చు, మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత గత ఒక నెల 2 నెలల నుంచి ఒక అనుచితి ఏర్పడ్డదన్నమాట. అనుచితి ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ లోపల. ఇది అన్ని సెటరైట్ చేస్తుందా అధిష్టానము? దీపాదాస్ మున్షి మొన్న ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే వేరో వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి మాట్లాడి ఈ కార్యక్రమం చేసిరు. అయినా కానీ అధిష్టానము ఆమె పట్ల సంతృప్తికరంగా లేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మనిషిని తీసుకొచ్చి పెట్టిరు. రాహుల్ గాంధీ మనిషిని పెట్టిరు అంటే రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కానీ పార్టీ పరంగా రాష్ట్రంలో ఈ మొత్తం అంతా కూడా అందరికీ ఇన్ఛార్జి, ప్రభుత్వానికే ఇన్ఛార్జ్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహారాల ఇన్ఛార్జికి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి వాళ్ళ పార్టీలో. ఇప్పుడు ముఖ్యమంత్రితోని కాని పని కూడా వ్యవహారాల ఇన్ఛార్జి కాడుకోయి పని చేయించుకుంటారు. ఆమె కాడుకోయి లేకపోతే అతని దగ్గరికి అయ్యి ఏ పైరు చెప్తారో అక్కడ పైనుంచి ఏఐసీసీ నుంచి రేవంత్ రెడ్డికి ఏడంగా రావాలనో ఆడంగా ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ మనిషి ఆడికి వచ్చిందంటే సమాంతరమైనటువంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముక్కుతాడేస్తందుకే ఇలాంటి ఒక బలమైనటువంటి ఒక నమ్మకస్తురాలని ఇక్కడ తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షులుగా, పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పెట్టిన అనేది ఒక నడుస్తున్నటువంటి చర్చ. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిగా ఉంచుతారా, తీసేస్తారా, లేకపోతే క్యాబినెట్ విస్తరణ చేస్తే హోంశాఖ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ప్రధానంగా హోంశాఖ ఉన్నది, హోమ్ మినిస్ట్రీ ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నది, దాంతోపాటు మున్సిపల్ శాఖ ఉన్నది, గనుల శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. సో ఇట్లా చాలా 4-5 శాఖలు ఇంపార్టెంట్ మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి, ముఖ్యమంత్రి కాకుండా. సో కాబట్టి ఇప్పుడు హోంమంత్రిని కొత్త వాళ్ళని పెట్టేటువంటి అవకాశం ఉంది. హోంశాఖ పెట్టాలి అనేటువంటి పట్టుదలతోటి ఏఐసీసీ ఉన్నది. మరి ఈయన హోంశాఖ ఇస్తేందుకు రెడీగా ఉన్నాడా? ఈయన హోంశాఖ ఇస్తేందుకు ఏమాత్రం రెడీగా లేడు రేవంత్ రెడ్డి. తెలంగాణ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో హోంశాఖ మంత్రి లేకుండా ఇన్ని రోజులు పరిపాలన జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. సో కాబట్టి ఇట్లా హోం మంత్రి వేరే వాళ్ళకి ఇస్తేందుకు రేవంత్ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. ఆయననే ఉంచుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. ఎవరు సపోర్ట్ చేయకపోతే 5 ఏళ్ళు ఈయననే హోంమంత్రి ఉంటాడు, 5 ఏళ్ళు ఈయననే హోంమంత్రి ఉంటాడు, 5 ఏళ్ళు ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడు. అయితే ఏఐసీసీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాయి, అయితే నువ్వు ముఖ్యమంత్రి లేదంటే హోంమంత్రి, హోంశాఖ వేరే వాళ్ళకి ఇస్తాం, నువ్వు రెండో ఒక దగ్గర పెట్టుకుంటే కుదరదు అని చెప్పేసి చాలా సీరియస్గా వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఆయన హోంశాఖను వదిలేస్తాడా లేదా? వదిలేస్తానికి ఆయన రెడీగా లేడు. ఎందుకంటే వీళ్ళ తమ్ముల దందాలు, వీళ్ళ అన్నదందాలు, దాంతోపాటు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయి హోంశాఖ వేరే వాళ్ళకి పోతే. హోంశాఖ వేరే వాళ్ళ దగ్గరికి పోతే రాష్ట్ర శాంతి భద్రతల వ్యవహారం మొత్తం ఆ మంత్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంత ఈ రేంజ్లో ఇప్పుడు ఏ రేంజ్లో అయితే సంచులు మూటలు తెచ్చుకోగలుగుతున్నాడో బయట నుంచి, ఆ రేంజ్లో తెచ్చుకోలేడు అప్పుడు. కానీ నేను టార్గెటే అదా, మనం లేక ముఖ్యమంత్రి అయినాము, ఆ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, నక్కతోక దొరికినట్టు మనకు అవకాశం వచ్చింది, మనం ముఖ్యమంత్రి అయినాం. ఇప్పుడు ఎన్ని సంచులు కావాలి, ఏ రేంజ్లో మనము కూడబెట్టుకోవాలనో ఆ రేంజ్లో కూడబెట్టుకునే కార్యక్రమానికి ఆయన పూనుకున్నాడు. అందుకే మీరు చూడండి, ఏ ప్రజారంజకమైనటువంటి ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ పూర్తి స్థాయిలో అయితలేదు. రైతు భరోసా పేరుకు మాత్రమే చెప్తా ఉన్నారు వీళ్ళు, అందరికీ ఇష్టం అని. ఎవరికి కాలే, ఏడనో 100కో కోటికో, ఆడనో ఏడనో, ఒకరికో ఇద్దరికో అయిందనమాట, అంతే. సో ఇట్లా చాలా ఉన్నాయి. అందుకని హోం మంత్రిని ఇస్తాడా ఇవ్వడా, మిగతా శాఖలు వేరే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ప్రతిదాని మీద కేసులే ఉన్నాయి. ఇప్పుడు నీకు హోంశాఖ దీని పరిధిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు. ఎడ్యుకేషన్ శాఖ పక్కన మున్సిపల్ శాఖలో ఏముంది, ఈ దీని కింద మున్సిపల్ శాఖ కింద హెచ్ఎండిఏ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఆ ఫార్ములా ఈరేస్ కేసు, ఆ హెచ్ఎండిఏ తోటి కంప్లైంట్లు ఇప్పించుడు, ఇవన్నీ కూడా ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు ఏది గెలికినా కానీ, ఈ శాఖలలో ఏ శాఖ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డికే బొక్కబడేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ ఎవరినైతే ఈయన అరెస్ట్ చేసి కక్ష కట్టి లోపల పెట్టి సంవత్సర కాలం పాటు ఇబ్బందులకు గురి చేసిండో వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యారు బెయిల్ మీద. సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ రిలీజ్ అయిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే పోలీసు వాళ్ళు కేసు పెట్టారో దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి కొలిక్కి రాలేదు, ఎలాంటి ఒక సాక్ష్యం ఆధారం కూడా కనిపెట్టలేకపోయారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఉట్టనే మీడియాలో ప్రచారం చేసుకున్నారు, ఈ హీరోయిన్ల ఫోన్లు విన్నారు, హీరోల ఫోన్లు విన్నారు, ఇవన్నీ ఉత్తయ్యా డొల్లా.
ఇదంతా కేవలం మీడియా రాసినటువంటి కట్టుకథనాలు అంతే, అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు ఇంకా వాస్తవాలు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమాలను అయితే ముంగల పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకులను తొక్కుదాము జైల్లో వేద్దామన్నటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడో అదే ఇప్పుడు ఈయనకు మెడకై చుట్టుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యేలను ఎవరు తీసుకురావాలన్నాడు? ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడకపోవడానికి మెయిన్ ప్రధాన కారణము ఈ 10 మంది ఎమ్మెల్యేలను నువ్వు పట్టుకొచ్చినావు. నిన్ను ఎవరు దేవన్నాడు ఇలాని? రేపు 18 తారీఖు 15 కదా, ఇక కరెక్ట్గా 3 రోజులు ఉంది. 18 తారీఖు నాడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయిపోయేటువంటి అవకాశం అద్భుతంగా కనపడతా ఉన్నది. సో కాబట్టి ఈ ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన కాడ నుంచి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడకుట్టయింది కంప్లీట్గా. రేవంత్ రెడ్డి దగ్గర ఏం చెప్పి రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదు, ఆ పార్టీలో మొత్తం 39 మంది గెలిచిరు, అందులో ఒకరు చనిపోతే ఆ ఉప ఎన్నికల్లో మనమే గెలిచినాం, ఇంకా 38 మందే ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి మెజారిటీగా 25-26 మందిని ఎత్తుకొస్తా, 26 మందిని తీసుకొస్తే ఆ ఎల్పీనే బీఆర్ఎస్ ఎల్పీనే మన దాంట్లో విలీనం అయిపోతుంది, వాళ్ళ దాంట్లో అసలు మొత్తానికి ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్య రాదు, పార్టీ ఫిరాయింపుల సమస్య రాదు అని చెప్పేసి ఇలా నమ్మబలికిండు ఆడ రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దగ్గర, కేసీ వేణుగోపాల్ దగ్గర, మల్లికార్జున ఖర్గే దగ్గర. సో ఈ విధంగా మనం తీసుకొద్దాము, మనకు ఎందుకయ్యా సఫిషియెంట్గా ఉన్నారు కదా 65 మంది, ఈ 65 మంది లోపల ఒకవేళ ఎవరన్నా అటు ఇటు గుంజుదామని చూస్తే కేసీఆర్ మీదనో లేకపోతే గుంజినటువంటి వాళ్ళ మీదనో వ్యతిరేకత వస్తుంది, ఈ 65 మందితో నువ్వు ప్రభుత్వాన్ని నడిపించు, ఏం ప్రాబ్లం లేదు, ఎంఐఎం ఎట్లాగా అధికారం మీకు వచ్చింది కాబట్టి మనకు వచ్చింది కాబట్టి ఎంఐఎం మనం తోకనే. సో 65 ప్లస్ అని ఒక 7 72 సీట్లు ఉంటాయి, 72 సీట్లు అద్భుతంగా మీకు ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు, ఏ బిల్లు కూడా పాస్ కాకుండా ఇబ్బంది ఉండదు, మీరు అద్భుతంగా చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో. బీజేపీ కూడా 8 మంది ఉన్నారు, బీజేపీ కూడా కాంగ్రెస్కే జై కొడతా ఉన్నది మెజారిటీ అంశాల మీద. సో కాబట్టి మీకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇక్కడ 65 కాంగ్రెస్ ప్లస్ 7 ఎంఐఎం 72 ప్లస్ 8 బీజేపీ 80 స్థానాలు దీనికి అనుకూలంగానే ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఉన్నది 119లలో మిగతా వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ కూడా ఇంకా అలాగే ఉంటాడు, ప్లస్ కమ్యూనిస్ట్ కూడా ఉన్నాడు ఒక ఆయన 81 స్థానాలలో నీకు ప్రభుత్వం అద్భుతమైన బలం ఉన్నది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ 10 మందిని తీసుకొచ్చి ఈ పెంట చేయడం ఎందుకు అంటే ఆయన వినలే, తీసుకొచ్చిండు 10 మందిని కాదు మొత్తం 26 మందిని పట్టుకొస్తా అన్నాడు. ఈ 10 మంది వచ్చినాక భాగవతం మొత్తం అర్థమైపోయింది, ఎవడైతే పోవాలని అనుకున్నాడో ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తము అన్ని సర్దుకొని వెనకకే బంచుకున్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడల వేటు అనేటువంటి కత్తి వేలాడుతా ఉన్నారు. రేపు 18 తారీఖు నాడు అది సర్వమంగళం కాబోతా ఉన్నది. సో ఈ అన్ని నేపథ్యంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద బాగా క్లాస్ వచ్చింది ఇద్దరికి. దాంతోపాటు అదానీతో ఒప్పందాలు చేసుకోవడం, అదాని ఇచ్చినటువంటి 100 కోట్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా అదే దాంట్లో కారణంగానే ఇప్పుడు ఈ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిరామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహారాలు పెట్టిరు. సో ఇప్పుడు ఫైనల్గా ఈయన పదవి ఉంటుందా ఉండదా ఏమవుతుంది అనేది ఈ నెలాఖరు లోపల తెలియబోతుంది. ఒకవేళ ఉన్నా కానీ ఈ శాఖలు మాత్రం ఆయన దగ్గర ఉండవు. అయితే ముఖ్యమంత్రి లేదనుకుంటే హోంమంత్రి ఈ మిగతా శాఖలు అవుతున్నాయి ఇవి 100% కేబినెట్ విస్తరణ జరగాలి, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చాలి. ఈ 2 ఆప్షన్లే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.